హలో అండి, మీరు చూస్తున్నది జపానీస్ టెంపుల్ ఇన్ డార్జిలింగ్. దీనిని నిస్పోజాన్ మయోహోజీ బౌద్ధ దేవాలయం అని కూడా పిలుస్తారు. అమ్మో, పిలవడానికి ఈ పేరు చాలా కష్టంగా ఉందండోయ్. మనం మాత్రం జపానీస్ టెంపుల్ అనే పిలుచుకుందాంలేండి. ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు కష్టపడడం. ఇది వచ్చేసి 2 స్టేర్స్లో ఉంటుంది. ఇది ప్రార్థనా గది. ఇక్కడ మార్నింగ్ 4:30 to 6:30, ఈవినింగ్ 4:30 to 6:30 వరకు ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ చుట్టూ బౌద్ధుని యొక్క విగ్రహాలు, మధ్యలో ఒక పటం ఉంది కదండి, అది వచ్చేసి ఈ టెంపుల్ యొక్క వ్యవస్థాపకుడు పూజ్ గురీజీ యొక్క చిత్రపటం. ఇంకా అక్కడి నుంచి ఇలా బయటికి వచ్చేస్తే బుద్ధుని 4 అవతారాలను హైలైట్ చేసే శాంతి పగోడా ఉంది. పగోడా అంటే గోపురం అని అర్థం. ఇది శాంతికి, ఆధ్యాత్మికత చిహ్నంగా జపాన్ మరియు భారతదేశం మధ్య మంచి సంబంధాలను పెంపొందించడానికి 1972లో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 94 అడుగుల ఎత్తులో జలపహార కొండపైన ఉంది. ఇంకా దీని చుట్టూ తిరుగుతూ ఉంటే బుద్ధుని జీవితం మరియు అతని అవశేషాలను వర్ణించే చెక్క ఫ్రేమ్వర్క్ లాగా కనిపించే ఇసుక రాయిపై చెక్కబడిన అందమైన కళాకృతిని మనం గమనించవచ్చు. మనసును అదుపులో ఉంచుకోవడానికి, ఉత్తమ ధర్మాల్ని ప్రజల్లో వ్యాప్తి చేయడానికి బుద్ధుడు పంచశీల, చతుర్రార్య సత్యాలు, అష్టాంగ మార్గాల్ని బోధించారు. ప్రపంచ శాంతి కోసం వీరు ఆరాటపడితే దేశాల్ని పరిపాలించే నాయకులు అధికారం, డబ్బు, భూమి కోసం దేశ ప్రజల శ్రేయస్సును మరిచి యుద్ధానికి దిగుతుంటే ఎక్కడ ఉంది చెప్పండి ప్రపంచ శాంతి? ఏ దేశ పౌరుడిదైనా ప్రాణం విలువ అందరిది ఒకటే కదా. మన చదువు, మన ఆచరిస్తున్న మత విధానంలోని సారాంశం యొక్క విలువ ఏది చెప్పండి? ఏ మతం ఇంకొకరి ప్రాణం బలికోరమనలేదు కదా. ప్రజలదైనా సైనికుడిదైనా ప్రాణం ప్రాణమే కదా.